హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఆన్లైన్లో డ్రైవింగ్ లైసెన్స్ని ఎలా అప్లై చేయాలో మనం నేర్చుకుందాం ఈ వీడియో ద్వారా. అయితే జనరల్గా అందరూ దగ్గరలో ఉన్న ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళి ఎక్కువ రద్దీ ఉన్న అంటే రష్ ఉన్నా కూడా అంటే గంటలు ఎక్కువసేపు ఆ లైన్లో నిల్చొని చాలా ఇబ్బంది పడుతూ అప్లై చేస్తూ ఉంటారు. అలా కాకుండా ఇప్పుడు మనకు ఆన్లైన్లో కూడా అప్లై చేసుకునే విధానం ఒకటి ఉంది. ఇది చాలా సులువుగా అవుతుంది. ఈ వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. అది ఎలా ఈ వీడియో ద్వారా మీకు చూపిస్తాను. ఫస్ట్ గూగుల్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసి వెబ్సైట్ని ఓపెన్ చేయండి. ఇప్పుడు ప్రజెంట్గా అయితే మాది తెలంగాణ కాబట్టి నేను తెలంగాణని టైప్ చేస్తున్నాను. అదే ఆంధ్ర అయితే ఆంధ్ర టైప్ చేయండి. తెలంగాణ ట్రాన్స్పోర్ట్ అని టైప్ చేయండి. ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ క్లిక్ చేయగానే మెయిన్ వెబ్సైట్ వస్తుంది. ఇక్కడ చూసారా, ఇక్కడ ఏపీ అని ఉంది. చూడండి, తెలంగాణ ట్రాన్స్పోర్ట్ ఇది మెయిన్ వెబ్సైట్ అనమాట. దీనిపైన క్లిక్ చేయండి. అలా అయితే ఏపీ ట్రాన్స్పోర్ట్ అని క్లిక్ చేస్తే ఏపీది వస్తుంది. అయితే ప్రజెంట్ ఇది తెలంగాణ సంబంధించి క్లిక్ చూద్దాం. ఇక్కడ చూసారా, ఇది మెయిన్ వెబ్సైట్ అన్నమాట. ఇది ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ రైట్ సైడ్లో చూసారా, క్లిక్ హియర్ ఆన్లైన్ సర్వీస్ అని చూసారా, ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఒక మెయిన్ పేజ్ ఓపెన్ అవుతుంది. చూసారా, ఈ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో లైసెన్స్ అనేది చూసారా, ఇక్కడ లెర్నర్ లైసెన్స్ స్లాట్ బుకింగ్ అంటే ఫస్ట్ మీరు స్టార్టింగ్ ఇంతకుముందు మీకు ప్రీవియస్గా లైసెన్స్ లేకపోతే ఫస్ట్ మనం లెర్నింగ్ లైసెన్స్ అప్లై చేసుకుంటాం కదా, అందువల్ల ఇది ఫస్ట్ ఈ స్లాట్ బుకింగ్ అనేది మనం చూస్ చేసుకోవాలి. దాని తర్వాత మీకు లెర్నింగ్ లైసెన్స్ వచ్చిన తర్వాత మనది ఎల్ఎంఈ అంటారు, లైట్ మోటార్ వెహికల్ అంటారు. దాని తర్వాత సెకండ్ అనమాట డ్రైవింగ్ టెస్ట్ స్లాట్ అవైలబిలిటీ ఇదన్నమాట. డిఫరెంట్ 3 కేటగిరీస్ ఉంటాయి. ఫస్ట్ మనం ఈ లెర్నింగ్ లైసెన్స్ని ఎలా అప్లై చేయాలనేది ఒకసారి చూద్దాం. దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోండి. మాది కరీంనగర్, అప్పుడు కరీంనగర్ సెలెక్ట్ చేసుకున్నాను. టెస్ట్ సెంటర్ నియర్లీ మీకు దగ్గరలో ఉన్న ఆర్టీఓ ఆఫీస్ మీకు తెలిసే ఉంటుంది కాబట్టి టెస్ట్ సెంటర్ క్లిక్ చేస్తే ఆ దగ్గరలో ఉన్న ఆర్టీఓ ఆఫీస్ అన్ని ఇందులో చూపిస్తుంది. మాది రామగుండం, ఇక్కడ చూపిస్తుంది ఇక్కడ దాని అడ్రస్. క్లిక్ చేయగానే సబ్మిట్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఏ డేట్లలో ఖాళీగా ఉందో మతలబ్ ఇది అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ రెడ్ కలర్లో ఉంది కాబట్టి ఇది నాట్ అవైలబుల్ అన్నమాట. గ్రీన్ కలర్లో ఉంది, మనం అవైలబుల్ ఉంది. ఇక్కడ కావాలంటే మీకు నెక్స్ట్ మంత్ కూడా మీ అనుకున్న డేట్లో మీరు బుక్ చేసుకోవచ్చు. ఈ మంత్లో అయితే ఫిబ్రవరి కాబట్టి ఈ మంత్లో అయితే 29 వరకు చూడండి గ్రీన్ కలర్లో ఉన్నాయని అవైలబిలిటీ. మీకు నచ్చిన డేట్లో ఎప్పుడైనా బుక్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్గా నేను 15 తారీఖు బుక్ చేస్తున్నాను. ఇక్కడ మీకు అనుకున్న టైం 11 AM నుంచి ఇక్కడ 2 PM వరకు 3 టైంలో డిఫరెంట్ టైంలో ఇక్కడ టైమ్స్ ఇచ్చారు. దాంట్లో మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. చూడండి, 15 తారీఖు రోజు ఆల్రెడీ బుక్ అయిపోయినాయి. 11 to 12లో స్లాట్స్ అన్ని 9 బుక్ అయి ఉన్నాయండి. ఇట్లా చూసుకోవచ్చు. నేను 12 నుంచి 1కి సెలెక్ట్ చేసుకుంటాను. సెలెక్ట్ చేసిన తర్వాత కిందకి వచ్చి నెక్స్ట్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ పేజ్ అనేది ఏంటంటే మొత్తం దీంట్లో మనం డిక్లరేషన్ ఇవ్వాల్సి వస్తుంది. దీంట్లో మన ఇన్ఫర్మేషన్ అంటే చూడండి, డిస్ప్లే నేమ్ అండ్ లైసెన్స్ అంటే మీకు లైసెన్స్ పేరు పైన ఏ పేరు ఎలా కనపడాలి అనేది ఇవ్వాల్సి ఉంటుంది. అది ఇచ్చేసి ఫస్ట్ నేము, సర్ నేము, డేట్ ఆఫ్ బర్త్, మెయిల్ ఇవన్నీ మీకు ఐడియానే ఉంటుంది. ఫామ్ ఎలా ఫిల్అప్ చేయాలో సింపుల్గా మన డీటెయిల్స్ ఇవ్వాల్సి వస్తుంది. దీంట్లో ఈ ఫాదర్ నెంబర్, ఎలక్ట్రానిక్ నెంబర్ అంటే మన ఓటర్ ఐడి కార్డు పైన నెంబర్ ఉంటుంది కానీ అది ఇచ్చేయాలి. మీది పాన్ కార్డు ఉంటే పాన్ కార్డు, నేషనాలిటీ అంటే ఇండియనే ఉంటుంది. క్వాలిఫికేషన్ మీకు ఉంటే క్వాలిఫికేషన్ అయితే ఏదైతే అది, ఈమెయిల్ ఐడి, బ్లడ్ గ్రూప్, హైట్, ఐడెంటిఫికేషన్ మార్క్ అంటే ఇక్కడ మన ఒంటిపైన ఇక్కడ మచ్చలు అంటే మోల్స్ ఎక్కడ ఉంటాయో అవి ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇస్తే సరిపోతుంది. ఏదైనా ఒకటి. ఆధార్ నెంబర్ చూడండి, ఇక్కడ మెయిన్లీ ఏంటంటే ఇక్కడ ఆధార్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆధార్ కార్డ్ నెంబర్ తప్పనిసరిగా ఇవ్వాలి. ఇందులో ఇచ్చిన తర్వాత మళ్ళీ ప్రజెంట్ మీరు ఏ అడ్రస్లో ఉంటున్నారో ఆ అడ్రస్ ఇవ్వాలి. హౌస్ నెంబర్, స్ట్రీట్, విలేజ్, కంట్రీ, స్టేట్, డిస్టిక్ ఇదంతా కామన్గా ఉంటుంది. మండల్ అయితే మండల్, సిటీ, పిన్ కోడ్, పోస్టల్, మొబైల్ నెంబర్ అనేది ఒక పర్మనెంట్ నెంబర్ ఇవ్వాలండి.
ఇది కాపీ అంటే ఆటోమేటిక్గా మన పర్మనెంట్ అడ్రస్ కూడా ఇదే సేమ్ ఉంటుంది. లేదు పర్మనెంట్ అడ్రస్ వేరుగా ఉందనుకుంటుంటే ఇందులో డిఫరెంట్ అడ్రస్ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత ఇక్కడ కింద చూడండి, లెర్నర్ లైసెన్స్ క్లాస్ ఆఫ్ వెహికల్ ఇన్ఫర్మేషన్, ఎటువంటి కేటగిరీని మీరు చూస్ చేసుకుంటున్నారు. ఇక్కడ నాన్ ట్రాన్స్పోర్ట్ అంటే ట్రాన్స్పోర్ట్ అనేది ఏంటంటే దీంట్లో డిఫరెంట్గా నాన్ ట్రాన్స్పోర్ట్ అంటే మనం చిన్న అదే 2 వీలర్స్ కానీ 3 వీలర్స్ కానీ ఇట్లా ఇవన్నమాట. అదే ట్రాన్స్పోర్ట్ అనుకోండి 4 వీలర్స్, హెవీ వెహికల్స్, అది లారీలు, ఇట్లా ఈ ప్యాసింజర్స్ వెహికల్స్ని నాన్ ట్రాన్స్పోర్ట్ అంటారు. అది అవసరం లేదు కాబట్టి మనకి నాన్ ట్రాన్స్పోర్ట్ అని పెట్టేసుకుందాం. నాన్ ట్రాన్స్పోర్ట్ అని పెట్టేసుకున్న తర్వాత లైసెన్స్ ఆఫ్ క్లాస్ ఆఫ్ వెహికల్, ఎటువంటి వెహికల్ ఇక్కడ డిఫరెంట్గా ఉంటుంది. ఆటో రిక్షా కాదు, సపోజ్ నేను బైక్ కోసం అప్లై చేసుకుంటున్నాను. మోటార్ సైకిల్ వితౌట్ గేర్ అంటే గేర్ లేని, ఇది మన ఈ ఎక్సెల్ అవి ఉంటాయి కానీ చిన్న వెహికల్స్ అవి. మోటార్ సైకిల్ విత్ గేర్, మనది మోటార్ సైకిల్ విత్ గేర్ కాబట్టి బైక్, ఇది క్లిక్ చేసుకుంటాం. ఇది సబ్మిట్ చేయండి. ఇదంతా సెట్ చేసిన తర్వాత సబ్మిట్ చేసిన తర్వాత మళ్ళీ ఒకటి ఫామ్ అనేది వస్తుంది. ఒక ఫామ్ ప్రింట్ అంటే ప్రజెంట్ మీకు చూపించడానికి ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, నాకు ఆల్రెడీ ఉంది కాబట్టి అవసరం లేదు. సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేసిన తర్వాత ఒక ప్రింట్ అనేది చూపిస్తుంది, ఇన్ఫర్మేషన్ కరెక్టా అని మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత ప్రింట్ తీసుకొని మీరు ఏ డేట్లో అయితే మనం ఇచ్చామో ఆ డేట్కి అక్కడికి మన నియర్లో ఉన్న ఆర్టీఓ ఆఫీస్కి వెళ్తే టెస్ట్లో అది చూసి ఇంకొక విషయం ఏంటంటే చెప్పడం మర్చిపోయినా, మీరు పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ పేమెంట్ మనం దీంట్లో ఆన్లైన్లో కూడా మనం చేసుకోవచ్చు, లేదా అంటే మాన్యువల్గా కూడా చేసుకోవచ్చు. మనం మీ సేవ ద్వారా ఈ ఫామ్ ఏదైతే ఫామ్ వస్తుందో ఆ ఫామ్ తీసుకొని మీ సేవ ద్వారా వెళ్ళి అక్కడ కూడా ప్రింట్ తీసుకోవచ్చు. అది లేదంటే ఆన్లైన్లో కూడా చేసుకోవచ్చు. ప్రింట్ తీసుకొని మనం ఏ టైం బుక్ చేసుకో ఆ టైంకి వెళ్తే అక్కడ మన టెస్ట్ అనేది అటెండ్ అవ్వచ్చు. ఈ పద్ధతి చాలా సులువుగా ఉంటుంది. ఎందుకంటే ఆర్టీఓ ఆఫీస్లో ఈ జనరేషన్లో ఇప్పుడు చూడండి గంటలు లైన్లో నిల్చోవాల్సి వస్తుంది. అలా కాకుండా ఇది సులువైన పద్ధతి అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.